లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్నో వచ్చాయని చెప్పి వింటున్నాం సార్. సో శ్వాసలో ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? ఏం లేదమ్మా, ట్రీట్మెంట్ శ్వాసలో సీక్రెట్ ఏమి ఉండదు. సైన్స్ అంటే సీక్రెట్ గానే కాదు. ఓకే, సీక్రెట్గా ఉంది ఏది సైన్స్ కాదు. మరి సీక్రెట్గానే ఉంచుతున్నారుగా. అది అంటే ఏంటంటే బుక్స్లో అన్నింటిలో ఉంటుందమ్మా. ఆల్ మెడికల్ బుక్స్లో మేము చదివిన బుక్స్లో అన్నింటిలో ఎంబీబీఎస్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది. పీజీలో కాదు, ఎంబీబీఎస్లోనే ఉంటుంది ఓకే ట్రీట్మెంట్. స్పెషలైజేషన్ తర్వాత ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. నేను ఫస్ట్ పిడియాట్రిక్స్ చేసే వచ్చా, ఓకే, పిల్లల వైద్యం చేసే వచ్చా. పిల్లల ఆస్తమా ట్రీట్ చేయటం అనేది చాలా కష్టం. అసలు పెద్దవాళ్ళ వైద్యం చేయడం చాలా తేలిక. ఓ, పెద్దవాళ్ళ ఆస్తమా ట్రీట్ చేయడం చాలా తేలిక, ఎందుకంటే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది, వాళ్ళు చెప్పగలుగుతారు, మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చెప్తారు? తల్లిదండ్రులు చెప్పే ఫీడ్బ్యాక్ మీదే మనం ఆధారపడాలి. అవును సార్. వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళు ఏంటిది చిన్న పిల్లల్లో అంటే చీటికి మాటికి జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, పక్కలు ఎగరేయటం, పాలు తాగలేకపోవటం, దాని తర్వాత వాతావరణం మారితే తేడా చేయటం, దగ్గి వాంతి చేయటం, ఎప్పుడు చూసినా జలుబు చేయటం, నోరు తెరిచి నిద్రపోవటం, ఎక్కడన్నా మనం ప్రయాణాలు చేసినా ఎటన్నా బయటికి పోదాం అనుకున్నా సరదాగా హైగా స్పీడ్ పెట్టినా, ఏసీ పెట్టినా, లేకపోతే ఏదైనా దుమ్ము వచ్చినా పొగ వచ్చినా వెంటనే వాళ్ళలో తేడా వస్తుంది. ఓకే, ఎక్కడ తేడా వచ్చింది ఏదో ఒకటి పడకపోవడం, చిన్నపిల్లలు ఏదో ఒకటి పడకపోవడం, తద్వారా ముక్కు దిబ్బడేయటము, ఆయాసము, దగ్గి తెమ్మడో అది రావటం, వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి పోవటం. హాస్పిటల్లో నెబులైజర్ పెట్టడం, యాంటీబయాటిక్ రావడం కామన్. అది మీరు చూసే ఉంటారు, కామన్. ఒక 10 రోజులు వారం రోజులు బాగానే ఉంటారు, తర్వాత మళ్ళీ జలుబు చేస్తే ఏదో ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ దాగిపోతారు. ఈ డాక్టర్ బాగా చూడట్లేదు, ఇంకో డాక్టర్ని మారుస్తారు, ఇంకోటి మారుస్తారు. ఇట్లా 20-30 మందిని మార్చిన వాళ్ళని చూశాను నేను. ఎన్ని కీలు పెడితేందంట నేను రాంగ్ కీస్, ఎన్ని రాంగ్ కీలు పెట్టినా లాక్ ఓపెన్ అయిద్దా? కాదు కదా. కరెక్ట్ పెట్టే వరకు ఓపెన్ కాదు. కరెక్ట్ కీ ఏంటి అంటే కరెక్ట్గా పేషెంట్ని, తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాడికి ఉన్న జబ్బేంతో తెలుసుకొని ఇది అలర్జీ ఆస్మా నిర్ధారించుకున్న తర్వాత ఇన్హలేషన్ థెరపీ ద్వారా వాళ్ళకు తగ్గ డోసు 50 మైక్రోగ్రామ్స్ నుంచి 1000 మైక్రోగ్రామ్స్ దాకా ఉంటుంది డోసు. ఎవరికి వాళ్ళకే ఇవ్వాలా. సో వాళ్ళకి కనుక మనం కరెక్ట్ వైద్యం చేసినట్లయితే చీటికి మాటికి నెబులైజర్ పెట్టాల్సిన అవసరం లేదు, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు, విజిట్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత వాడు స్కూల్కి పోవడం పెద్ద సమస్య. స్కూల్ ఒక రోజు పోతే 3 రోజులు ఆబ్సెంట్ ఉంటారు పిల్లలు, ఎప్పుడూ ఆబ్సెంట్లే, ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వదు పిల్లలు. వెళ్ళిన ఒక్క రోజు కూడా డస్ట్ ఎలర్జీకి బోర్డు మీద చాక్ పీస్ కూడా ఎలర్జీ ఉంటుంది, వాడు ఏదో పట్టుకొని వస్తాడు, ఇంట్లో మళ్ళీ అందరికీ అంటుతుంది. అంటే ఇవన్నీ ఎంత చెప్పినా తరగని సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అలర్జీ ఆస్తమానే. ఎన్ని కోణాల్లో 360 డిగ్రీస్లో ఇది మన ఇబ్బంది పెడుతుంటుంది. ఇంట్లో పిల్లవాడికి ఒక్కడ అలర్జీ ఆస్మాతో పెడుతుంటే ఆ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కూడా హ్యాపీగా ఉంటారు, ఎవ్వరు హ్యాపీగా ఉంటారు. అలాంటిది ఒక ఫ్యామిలీలో నేను చూస్తాను, తల్లిదండ్రులకు 4-5 పిల్లలు ఉంటారు, 3-4 ఆస్తమా ఉంటుంది. అబ్బో, ఆ తల్లిదండ్రులకు అసలు నిద్ర ఉంటుందా? అసలు మెంటల్ పీస్ ఉంటుందా ఇంట్లో? ఒక్కరితోనే అనుభవించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఏం చెప్తానంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో అలర్జీ ఆస్మా ఒకటి. రైట్. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఇదేదో మన సమస్య కాదు. ముఖ్యంగా మెట్రో సిటీల్లో, పెద్ద సిటీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. 30 to 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ అలర్జీ అండ్ ఆస్మా ఇన్ మెట్రో సిటీస్. మెగా సిటీస్లో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, సో వాళ్ళు తినే జంక్ ఫుడ్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా మనం చెప్పొచ్చేది ఏంటంటే అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇదంతా చెప్పిన తర్వాత ఏం డాక్టర్ భయపడుతుర్రా అని మమ్మల్ని అనుకుంటారు. అసలు ఒక్కరోజు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అంత మంచి వైద్యం అందుబాటులో ఉంది. చిన్న పిల్లలు, పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే, నెల వయసు నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే నేను అదే పదే చెప్తాను నేను, పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు వైద్యం అందుబాటులో ఉంది. వాళ్లకు తగ్గ మందులు, వాళ్లకు తగ్గ ఇన్హేలర్సు, వాళ్లకు తగ్గ డోసు మనం కనుక వాడినట్లయితే వాళ్ళు, కొంతమంది నా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు సంవత్సరం నుంచి రావట్లేదు సార్, మేము అంతకుముందు వారానికి ఒకసారి హాస్పిటల్కి పోయేవాళ్ళం సార్, యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళం సార్, మేము ఎందుకు రావట్లేదు సార్, మాకు
ముందరనే ఎందుకు చేయలేదు సార్ ఈ వైద్యం అంటారు. ముందరనే చేయొచ్చు కదా అంటే ఏదో నేను ఒక్కడిని చేసే సీక్రెట్ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ముందుగా చేయాలని మన చూపించుకున్న ఏ డాక్టర్లు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అందక వాళ్ళు ఇంత దాకా సఫర్ అవుతున్నారు. అంటే నేను ఒకటే చెప్తా, తాళం ఒకటి తాళం చేయి ఒకటి అయితే తాళం ఓపెన్ కాదు. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి? అంటే ఇక్కడ మాకు వచ్చే కామన్ సందేహం ఏంటంటే ఆయాసం వస్తుంది, జలుబు వస్తుంది అంటే ఇందాక నేను స్టార్టింగ్లో అన్నట్టుగా మామూలుగా ఇంటి పక్కన ఉన్న డాక్టర్స్ దగ్గరకో లేకపోతే పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పెడియాట్రిక్స్కో వెళ్తాము. అంటే దీనికి స్పెసిఫిక్గా పల్మనాలజీ డిపార్ట్మెంట్కే వెళ్ళాలంటారా? అట్లే లేదమ్మా, అట్లేం లేదు, అసలు అట్లేనే లేదు. అలర్జీ ఆస్తమా అనేది పిడియాట్రిక్స్ బర్త్ రైట్ అంటే నేను దే హ్యావ్ ప్రొఫెషనల్ రైట్ టు ట్రీట్ ద అలర్జీ అండ్ ఆస్తమా ఇన్ చైల్డ్హుడ్. ఓకే. ఇప్పుడు నేషనల్గా ఆస్తమా ప్రోగ్రామ్ ఉంది పిడియాట్రిక్స్లో. సో ఐఏపీ అనేటటువంటి ఒక సంస్థ ఈ అలర్జీ ఆస్తమాని చాలామందికి గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.